ముగ్గురు బలవంతులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని వెళ్ళి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లను చేది దావీదునకు తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు కూడా చెప్పాలి, ఆయన ఎవరైనా నాకు ఆ బెత్లెహేంలో ఉన్న నీళ్ళు ఇదేం కోరిక నాకు అర్థం కావట్లేదు. దాహం వేసినప్పుడు ఏదో ఒక నీళ్లు దాగి కవర్ చేసుకోవచ్చు కదండి. ప్రైజ్ అలాడ్. అమెరికాలో నేను వెళ్ళి నాకు గోరంట్ల నీళ్ళు కావాలంటే ఎట్లా కుదురుతుంది అయ్యా? ఇక్కడ అమెరికా నీళ్ళు దాగి వెళ్ళి గోరంట్ల నీళ్ళకి ఎవడు తెస్తాడంట. ప్రైజ్ అలాడ్. అంతే కదండి. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా నీళ్ళు తాగేయాలి, అంతేకా. దుబాయ్లో ఉన్నప్పుడు దుబాయ్ నీళ్ళు తాగేయాలి, అంతేకా. అమెరికాలో ఉండి నాకు గోరంట్ల లేకపోతే గుంటూరు వాటర్ కావాలంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు. ఈయన అంటాడు, అప్పటికే శక్తులందరూ బెత్లెహేమునంతా ముట్టడి వేస్తున్నారండి. బెత్లెహేములో ఆ వాటర్ ఉంటుంది, బావి ఒకటి ఉంటుంది, అక్కడ నీళ్ళు అబ్బాబ్బా ఎంత బాగుంటుంది, అది ఎవరైనా తెచ్చిస్తే నాకు హ్యాపీగా ఉంటుందని అన్నాడండి. అంతేకా ఆయన నోట మాట రాకమునిపోయి ముగ్గురు బయలుదేరారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. తండ్రిని సంతోషపెట్టే పిల్లలు కావాలి. ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా నాన్న నేను సంతోషపెట్టాలి. ఏం చేస్తే మా నాన్న సంతోషం, మా నాన్న దీనివల్ల సంతోషిస్తారు. ఓకే, ఆయన సంతోషపెట్టే పనిలో నేను ఇక ఆ పని మీద ఉంటానని చెప్పి ముగ్గురు బయలుదేరి ఫిలిష్తీయులందరినీ ఓడించి అక్కడ దారి లేదండి, త్రోవ లేదు, త్రోవను కలుగు చేసుకున్నారు వాళ్ళు. అక్కడ అవకాశం లేదు, అవకాశాన్ని కలిగించుకున్నారు. త్రోవ లేదు, త్రోవను ఏర్పరచుకుని వెళ్ళి ఆ బెత్లెహేం బావి, దావీదు సంతోషించినట్లు ఆ బెత్లెహేం బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి దావీదుకి అందించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ప్రియులారా, వీళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేసిన వాళ్ళు కూడా కాదండి. పేరు కావాలి, ప్రఖ్యాతి, నా వంతు నేను చేశాను అంతే. ఎంత చేసినా ఎవడు గుర్తిస్తున్నాడు ఇక్కడ? ఎంత కష్టపడ్డాము, ఎంత చిల్లరలు మార్చి సందాలు ఇచ్చాము, మా సందాల గురించి ఎవడైనా చదివాడా? ప్రైజ్ లార్డ్. మేము ఇప్పుడు వాళ్ళమా? ఎప్పుడు వాళ్ళు 1947 వాళ్ళు మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? మాకు చాలా వాళ్ళు ఏమైనా కప్పారా అంటుంటారు కొంతమంది. ఎవడో నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. నా కుడి చేతిలో నేను చేసిన సహాయం ఎడమ చేతి కూడా నాకు తెలియకూడదు, ఎందుకంటే పరలోకంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తారు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గాంచిన బలాఢ్యులేం కాదండి, వాళ్ళ పేరు కోసం పోరాడలేదు. నా యజమానుడు సంతోషించాలి, మా నాయకుడు సంతోషించాలి, దావీదు సంతోషించాలి. ఆయన సంతోషించాలంటే ఎన్ని పోరాటాలను ఎదుర్కొంటాం, ఎన్ని శ్రమలను ఎదుర్కొంటాం. అక్కడ దారి లేదు, అక్కడ త్రోవ లేదు. త్రోవ లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావో అని అనలా. మాకేమని అడిగారా? ఆడెవడికో చెప్పకపోతే మాకు చెప్పొచ్చుగా. ప్రైజ్ లార్డ్. దావీదు ముగ్గురు పిలిచిన ఆయన మీరు నీళ్ళు తెమ్మంటే తెచ్చేవాళ్ళం, మాకు చెప్పలేదుగా. పనివాళ్ళకైతే చెప్పాలేమనండి, పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దారిలో వెళ్తున్నప్పుడు మీ నాన్న బైక్ రోడ్డు మీద ఉంటుందండి, రోడ్డు మీద ఉంటుంది. నాన్న ఇంట్లో ఉన్నాడు, మరి ఆ బైక్ ఎందుకు మర్చిపోయాడో తెలీదు. ఆ బైక్ మీదే తెలిసింది. వెంటనే నాన్న బైక్ అంటే అదే ఎక్కడో పెట్టి మర్చిపోయానంటే సరే నేను వేసుకొస్తున్నాను తప్ప, అలా కాకుండా నాకు చెప్పావా? ప్రైజ్లా, నాకు చెప్పావా? నీకు స్వరం వచ్చిందా నాకేనా తెలుసా అని కాదు. అడమ్మ పడుకుంటాం, ఏంటి ఏమైనా కావాలా, ఏంటి నీరసంగా ఉన్న బలహీనంగా ఉన్న ఏం కావాలా? 2 దోశలు వేసినా నీకు, దోశలు ఎక్కడ తింటున్నా జ్వరం అంటే సరే ఇడ్లీ తెచ్చినా, పిజ్జా తింటావా పోయి? ప్రైజ్ లార్డ్. ఆడ తింటానమ్మా అంటే సరే 2 మినిట్స్లో మ్యాగీ కావాలా? ఏదో ఒకటండి, నువ్వు ఇచ్చావా తెచ్చావా అనే సంగతి తర్వాత, ఆ మాట వాళ్ళని కడుపు నింపేస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా.